హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ స్థాపకులు డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో డాక్టర్ గారితో మాట్లాడి నవడేస్ చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుందని డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. డాక్టర్ గారు, సోరియాసిస్ అంటేనే ఒక దీర్ఘకాలిక వ్యాధి అని అందరికీ తెలుసు. కొంతమందికి చూస్తే మనం ఆ వంశపారపర్యంగా వస్తుంది, చిన్నపిల్లల్లో చూస్తాము, సో మిడిల్ ఏజ్ వాళ్ళలో, పెద్దవాళ్ళలో అందరికీ వస్తుంది. సో ఇప్పటిదాకా రీజన్స్ అయితే ఏంటి అనేది తెలియలేదు. కాకపోతే శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్లో మనకి ఎలాంటి ట్రీట్మెంట్ వస్తుంది, అండ్ అలాగే అసలు ఈ సోరియాసిస్ అనేది చిన్నపిల్లలకి కూడా ఎందుకు వస్తుంది అంటారు? అసలు సోరియాసిస్ అనేది చిన్నపిల్లల్లో వచ్చేది చాలామందికి ఉంటుందండి. యాక్చువల్లీ జెనెటికల్గా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చిన్నపిల్లలు వచ్చే వాళ్ళకి, చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి ఎక్కువ శాతం జెనెటికల్గా వచ్చేది ఉంటుంది. అంటే ఫ్యామిలీలో పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నప్పుడు కూడా సోరియాసిస్ జెనెటికల్గా వస్తూ ఉంటుంది. ఈ సోరియాసిస్ అనేది ఇప్పుడు వర్షాకాలము, నెక్స్ట్ వచ్చేది వింటర్ సీజన్. ఈ చలికాలం వచ్చిందంటే చాలామంది సోరియాసిస్ తలలో ఫస్ట్ చిన్న చుండ్రులాగా స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారు, చుండ్రు అనుకుంటాం, డాండ్రఫ్ అనుకుంటాం. డాండ్రఫ్ అనుకొని నెగ్లెక్ట్ చేస్తాం. తర్వాత ఆ చుండ్రులాగా స్టార్ట్ అయిన తలలో చుండ్రులాగా స్టార్ట్ అయిన కూడా స్లోగా బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, చుండ్రుకు సంబంధించిన చికిత్సలు తీసుకుంటారు, డాండ్రఫ్ సంబంధించిన షాంపూలు వాడతారు తప్ప అసలు ఇది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం ఆ స్టేజ్లో కొంచెం కష్టంగా ఉంటుంది చాలామందికి. చాలామంది హిస్టరీ మీరు చూసుకుంటే ఫస్ట్ అది తలలో స్టార్ట్ అయ్యి తల నుంచి మిగతా బాడీ ఆర్గాన్స్ అన్ని కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ సోరియాసిస్ అనేది మెయిన్గా ఇప్పుడు వచ్చేది వింటర్ సీజన్. ఈ వింటర్ సీజన్ రాగానే ఒక్కసారిగా అగ్రివేట్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా డాండ్రఫ్ అనేది చూసుకుంటే సీజన్తో సంబంధం ఉండదు. ఎండాకాలమైనా ఉంటుంది, చలికాలమైనా ఉంటుంది, వర్షాకాలమైనా ఉంటుంది. అంటే జనరల్గా చాలామందికి డాండ్రఫ్కి, సోరియాసిస్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నాను మీకు. ఇప్పుడు సోరియాసిస్ అనేది ఎక్స్క్లూజివ్గా చలికాలం రాగానే బయటపడుతుంది. కానీ డాండ్రఫ్కి చలికాలం సంబంధం లేదు. ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది, వర్షాకాలం. కాబట్టి పేషెంట్లు చాలామంది ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎండాకాలంలో జనరల్గా సోరియాసిస్ వచ్చేది చాలా తక్కువ. ఎండాకాలంలో కూడా మీకు తల మీద పొట్టులాగా అంతా ఉందంటే అది డాండ్రఫ్ కింద లెక్క. అది చలికాలంలో బాగా అగ్రివేట్ వచ్చి ఒళ్ళంతా మచ్చల్లాగా వచ్చి పుండ్లాగా వచ్చి ఆ పుండ్లు బ్రేక్ అయ్యి లోపల నుంచి లిక్విడ్ లాగా బయటకు రావటము, దురదల్లాగా ఉంటాము, లేదా బర్నింగ్ లాగా ఉంటాము, లేదా పొట్టులాగా రాలిపోవటం ఉంటాము. ఈ వింటర్ సీజన్ వచ్చే కొద్దీ వస్తున్నాయి అంటే అవి డెఫినెట్గా సోరియాసిస్ వస్తుంది, సోరియాసిస్ మీకు ఉంది అనేది ఒక పేషెంట్కి అవేర్నెస్ కోసం చెప్పే పాయింట్ అనమాట ఇది. ఇంకో చాలామంది ఏం చేస్తారు, సోరియాసిస్ రాగానే ఈ ఫస్ట్ తలలో వచ్చిన టోటల్ బాడీ పార్ట్స్లో ఎక్కడెక్కడ వచ్చినా సరే ఫస్ట్ పైన సూపర్ఫిషియల్గా ఆయింట్మెంట్స్ అనేవి రాస్తాం, టెంపరీగా పైన క్రీమ్స్ లాంటివి రాస్తాం. రాసినప్పుడు మాయిశ్చరైజింగ్ లాగా ఉంటుంది కాబట్టి టెంపరీగా సబ్సైడ్ అయినట్టు అనిపిస్తుంది. లేదంటే ఆ పేషెంట్కి ఏమైనా బర్నింగ్ లాగా ఉన్నా, మంటలాగా ఉన్నా, దురద ఎక్కువ వస్తాను సరే, పొట్టులాగా రాలుతా ఉన్నా ఆ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయటం వల్ల టెంపరీగా తగ్గుతుంది. కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సోరియాసిస్ అనేది చర్మానికి బయట కనిపిస్తుంది, శరీరానికి బాహ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే శరీరానికి బాహ్యంగా కనిపించింది అంటే ప్రాబ్లం బయట ఉందని కాదు. బయట అనేది మీకు కనిపిస్తుంది, కానీ సమస్య యొక్క కలుపు మొక్క ఒంట్లో ఉంది అని అర్థం. ఆ కలుపు మొక్కను తీయకన్నా మీరు పైపైన ఆయింట్మెంట్స్ రాసుకొని పైపైన క్రీమ్స్ రాసుకుంటే వచ్చే ఉపయోగం ఏముంటుంది? లోపల ఉంటుంది, పైకి కనిపిస్తుంది కాబట్టి మనం పైన రాసిన అది టెంపరరీ రిజల్టే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే లోపల కలుపు మొక్కను మీరు తీయకుండా మీరు అట్లాగే టెంపరీగా పైపైన క్రీమ్స్ రాసుకుంటా, లేదంటే పైపైన ఇచ్చింగ్ ఉంది కదా అని దురదకి ఏదైనా రాసుకుంటా, లేదంటే దురద కోసమో, లేదంటే బర్నింగ్ కోసమో, లేదంటే ఆ ఫ్లేక్స్ లాగా వచ్చే దానికోసం రాసుకుంటా ఉంటే లోపల కలుపు మొక్కను తీసేది ఎవరు? లోపల కలుపు మొక్క తీయకుండా మీకు సోరియాసిస్ తగ్గదు. కాబట్టి మేము ఆయుర్వేదంలో ఈ శ్రీ చరక కేరళ హాస్పిటల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏం చేస్తామంటే మేము ఈ రోగానికి ఏదైతే కలుపు మొక్క ఉందో, ఈ సోరియాసిస్ రావడానికి ఏదైతే కలుపు మొక్క ఉందో వీటిని ఆయుర్వేదంలో ఈ పంచకర్మ చికిత్స ద్వారా కలుపు మొక్కను బయట తీసేస్తాం. అంటే పేషెంట్కి ఈ పంచకర్మ చికిత్స చేసేటప్పుడు ఈ సోరియాసిస్ పేషెంట్కి దాన్ని మేము 3 స్టేజ్లో డివైడ్ చేస్తాం. ఫస్ట్ పేషెంట్ యొక్క కంప్లైంట్. పేషెంట్కి ఇచ్చే కంప్లైంట్ ఏంటి? పొట్టులాగా రావటం, దురదన్నట్టు ఉంటాం, మంటలాగా ఉన్నట్టు ఉంటాం. దానివల్ల ఇంకా బాగా ముదిరిపోతే ఏమైతే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. సోరియాసిస్ వల్ల వచ్చి కీళ్ళవాతం. అంటే సోరియాసిస్ వల్ల బాడీలో అన్ని జాయింట్స్ కూడా పెయిన్స్ లాగా రావటము, స్వెల్లింగ్ లాగా ఉంటాము, ఫోల్డ్ చేయడానికి సరే ఇబ్బందిగా ఉంటాం. అన్ని జాయింట్స్ సోరియాటిక్ ఆర్థరైటిస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి ఫైనల్ స్టేజ్లో. కొంతమందికి ఫింగర్స్ కూడా వంకరలు అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్. వీటికి ఈ కంప్లైంట్తో పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్ యొక్క కంప్లైంట్ ఏదైతే పేషెంట్కి ఒక ఇబ్బందులు ఉన్నాయో దానికి ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేస్తాం. సెకండ్ స్టేజ్లో ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది? ఒంట్లో సోరియాసిస్ సంబంధించిన కలుపు మొక్క ఉంది కాబట్టి.
కాబట్టి సోరియాసిస్ కలుపుకోకుండా సెకండ్ స్టేజ్లో బాడీ నుంచి బయటకు తీసేస్తాం త్రూ పంచకర్మ చికిత్సల ద్వారా. ఈ పంచకర్మ చికిత్స అంటే 5 రకాలు ఉంటాయి. మన పంచమహాభూతాల్లాగా 5 ఉంటాయి. వాటిలో వమనము, విరేచనము, వస్తి, నస్యం, రక్తమోక్షణం. ఈ 5 రకాల ట్రీట్మెంట్స్ ద్వారా ఆ పేషెంట్ యొక్క ఏజ్ని దృష్టిలో పెట్టుకొని, పేషెంట్ యొక్క సివియరిటీని దృష్టి పెట్టుకొని ఈ 5 టైప్స్ ఆఫ్ పంచకర్మ చికిత్సల్లో ఏది సూట్ అవుతుందో పేషెంట్కి చూసుకొని వాటిని మేము పంచకర్మ చికిత్సలు చేస్తాం. చేసి ఆ దోషానికి సంబంధించిన కలుపు మొక్కను బయట తీసేస్తాం, ఆ రోగానికి సంబంధించిన కలుపు మొక్కను బయట తీసేస్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సోరియాసిస్ రాకుండా ఉండాలి థర్డ్ స్టేజ్లో. అంటే రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం పేషెంట్ ఏం చేయాలి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి. మేము కొంతకాలం మనం మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. ఈ 3 స్టేజ్లో ఫస్ట్ సిమ్టమ్స్ రిలీవ్ చేయటం, రూట్ కాజ్ థెరపీ, మళ్ళీ ప్రివెంటివ్ రాకుండా ఏం చేయాలి. ఈ 3 స్టేజ్లు కనుక సోరియాసిస్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే 80% సోరియాసిస్ అనేది ఒక సమస్య కాదు, ఒక శాశ్వత పరిష్కారం గ్యారంటీగా ఆయుర్వేదంలో ఈ పంచకర్మ చికిత్స ద్వారా డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో అంటే ఇప్పుడు చాలా మందికి సోరియాసిస్లో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎవరికైనా సరే ఫస్ట్ నమ్మాలంటే వాళ్ళు ఓకే అక్కడికి ఎవరైనా వెళ్ళారా, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారా, వాళ్ళకి బాగైందా, ఇట్లాంటివన్నీ ఫస్ట్ వాళ్ళు క్లారిఫై చేసుకుంటారన్నమాట. సో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఏదన్నా ఒక రివ్యూ చెప్పగలరా మాకు? చాలా మంది ఉన్నారు. మా దగ్గర మేము పెట్టి 20 years అయింది. ఒక రివ్యూ చెప్పాలంటే ఒక పేషెంట్ మేము లాంగ్ బ్యాక్ 10 years బ్యాక్ చేసిన పేషెంట్ ఆల్మోస్ట్ ఏజ్ 82 years ఉంటాయి ఆయనకి. ఆల్మోస్ట్ ఏజ్ కూడా చాలా పెద్ద ఏజ్ ఆయన. 82 yearsలో ఆయనకి సోరియాసిస్ వచ్చేప్పటికి 30-40 years సఫర్ అవుతా అన్నాడు. నేనే షాక్ ఏంటంటే నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చాడు, స్టూల్ మీద కూర్చున్నాడు. కూర్చుని అంత డిస్కషన్ అయిపోయింది. లేచి లేపు చూస్తే కిందంతా కూడా పొట్టులాగా పడిపోయింది. అంటే ఒంటి లోపల టాప్ టు బాటము ఒళ్ళంతా చేపల పులుసు ఉంటుంది, అట్లా చేపల స్కిన్ లాగా అయిపోయి ఉంది. లేచి వెళ్ళిపోతుంటే చూస్తే అక్కడ మొత్తం పొట్టు పడిపోయింది. అంత 82 years ఏజ్ పేషెంట్, 35-40 years నుంచి సఫర్ అవుతున్న పేషెంట్. ఇంజెక్షన్స్ తీసుకున్నారు సోరియాసిస్కి, అన్ని రకాల చికిత్సలు తీసుకున్నారు, అయినా తగ్గలేదు. మన ఫ్రెండ్ రెఫరెన్స్ ద్వారా మన హాస్పిటల్కి వచ్చారు. ఆయన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అప్పుడు ఇంకా స్టిల్ అలైవ్, ఆయన ఇంకా 92 years, ప్రజెంట్ 95 ఉండొచ్చు, ఇంకా బతికే ఉన్నారు ఆయన. ఆయన దగ్గర నుంచి మాకు వచ్చిన పేషెంట్లు నియర్లీ ఒక 80 to 100 పేషెంట్స్ సోరియాసిస్ పేషెంట్లు పంపించారు మా దగ్గరికి. అంటే అదేదో అంటే కొన్ని పేషెంట్ మాకు అట్లా గుర్తుండిపోతారు. ఆ చేసిన వాళ్ళలో ఆయన ది బెస్ట్ సోరియాటిక్ రివ్యూ కావాలంటే మీకు ఆ పేషెంట్. ఏమైనా పేషెంట్లు వస్తే కూడా మేము వాళ్ళతో మాట్లాడిస్తాము, హ్యాపీ వాళ్ళతో మాట్లాడచ్చు, కన్సల్ట్ చేయొచ్చు, మాట్లాడచ్చు, కలవచ్చు కూడా. అంత గ్యారంటీ ట్రీట్మెంట్స్ అనేది మన ఆయుర్వేదంలో ఈ సోరియాటిక్ పేషెంట్కి డెఫినెట్గా దొరుకుతుంది. సో చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారండి. నిజంగా ఆయన 82 years అంటే ఎన్ని ఇయర్స్ నుంచి బాధపడి ఉండొచ్చు. సో తగ్గిన తర్వాత అంత హ్యాపీ అయ్యి సో ఆయనకి తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పారనమాట. సో అంటే శ్రీచరక కేరళ ఆయుర్వేదంలో మనకి ఇంత మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ ఇది. సో సోరియాసిస్ అని స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు నెగ్లెక్ట్ చేయకుండా వస్తే చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.